హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మా ఇంట్లో టిఫిన్ ఏంటో చూసేద్దాం మా ఫ్రెండ్స్. ఈ రోజు మేమైతే రోటీ సాంబార్ ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. రొట్టెలు అయితే ఒక సైడ్ కాలుతున్నాయి, ఇక్కడ సైడ్ ఏమో సాంబార్ ఏమో ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూసేయండి, రొట్టెలు అయితే కాలుస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. 1K సబ్స్క్రైబర్స్ నేను రీచ్ అయ్యేలా మీరైతే నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీ ఇంట్లో ఏం టిఫిన్ ప్రిపేర్ చేశారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాగే మీ అందరి ఆదరణ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా టిఫిన్ విషయానికి వస్తే మనం తినే ప్రతి పదార్థంలోనూ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయా లేదా అని చూసుకొని తినాలి ఫ్రెండ్స్. ఆకలితో కాకుండా తెలివితో తినాలని పెద్దలు ఎప్పుడు అంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తున్నాయి. ఒక చిన్న హెల్త్ ఇష్యూకి చాలా లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ తినరా, ఈ విధంగా సలహాలు ఇస్తున్నారా అని అనుకోకండి. అందరికీ హెల్ప్ అవుతుందనే చెప్తున్నాను. ఏదో ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అయితే తినండి ఫ్రెండ్స్, వద్దన్నాను. కాకపోతే ప్రతిరోజు అనేది బయట ఫుడ్ అంత హెల్దీ కాదు. ఒక 2 సార్లు బయట ఫుడ్ తీసుకున్నా ఒక్కసారైనా ఇంట్లో ఫుడ్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మా ఇంట్లో అయితే టిఫిన్ ప్రిపరేషన్ ఇది ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏం టిఫిన్ ప్రిపేర్ చేసుకున్నారు, మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మళ్ళీ మంచి చాట్తో టుమారో అయితే కలుసుకుందాం. నాకైతే ఇంకా రొట్టెలు అయితే మాడిపోతూనే ఉంటాను. మరి బాయ్.